ఎన్టీఆర్ మహేష్ బాబు మూవీ టైటిల్ గుంటూరు కారం ఫిక్స్ అయినట్టే అంటున్నారు. ఈ నెల 31న టైటిల్ తో పాటు గ్లిమ్స్ రాబోతోంది. అయితే టైటిల్ తో పాటు ఇప్పుడు సినిమా తాలూకు కథ కూడా లీక్ అయినట్టు తెలుస్తోంది. ఫిలిం టీమ్ కి కొత్త టెన్షన్ షురూ అయింది. త్రివిక్రమ్ మేకింగ్ లో అతడు కలేజా తర్వాత మహేష్ చేస్తున్న మూవీ గుంటూరు కారం అనేస్తున్నారు. ఈ నెల 31న టైటిల్ తో పాటు గ్లిమ్స్ రాబోతోంది. ఈలోపే టైటిల్ గుంటూరు కారం అని ఫిక్స్ అవ్వాల్సి వస్తోంది. దానికి కారణం ఉంది. మహేష్ మూవీ తాలూకు వరుస పోస్టర్లు వస్తున్నాయి. అందులో ఈ హీరో ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. మిర్చీలు గాల్లో ఎగిరి కనిపిస్తున్నాయి. దీంతో ఇది గుంటూరు మిర్చి యార్డ్ స్టోరీనే అంటూ స్పెక్యులేషన్స్ పెరిగాయి. ఇక గుంటూరు కారం టైటిలే ఫిక్స్ అనుకుంటే ఈలోపు కథ కూడా కాస్త లీక్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీ బ్యాక్ డ్రాప్ గుంటూరు మిర్చి యార్డ్ మీదే ప్లాన్ చేశారట. అక్కడ మిర్చి యార్డుతో లింక్ అయిన ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ వల్లే హీరో సీన్లోకి వచ్చి ఫ్యామిలీ సమస్యను మిర్చి యార్డ్ సమస్యతో లింక్ చేసి సాల్వ్ చేస్తాడట. ఇది ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న మూవీ స్టోరీ లైన్. కథ అంతా గుంటూరు మిర్చి యార్డ్ చుట్టూనే ప్లాన్ చేశారు కాబట్టి గుంటూరు కారం టైటిల్ ఫిక్స్ చేశారట. అంతేకాదు ఇది కొంతవరకు ఒంగోలు గిత్త మూవీ స్టోరీ లైన్ తో పోలి ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అది కూడా మిర్చి యార్డ్ చుట్టూనే ప్లాన్ చేసిన మూవీ. అచ్చంగా మహేష్ సినిమా ఇలాగే ఉండబోతోందట. అలవైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ మరోసారి ఫ్యామిలీ డ్రామా విత్ మాస్ ఎమోషన్స్ తో ప్లాన్ చేసింది ఈ సినిమా. ఏదేమైనా ఈ లీకులు, టైటిల్ మీద జరుగుతున్న ప్రచారాల్లో ఏది నిజమో తేలాలంటే ఈ నెల 31 వరకు వెయిట్ చేయాల్సిందే.